ఇరాన్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలకు సవాల్గా మారింది. భారత్లో చమురు, గ్యాస్లపై తీవ్ర ప్రభావం పడుతుందేమోనన్న భయం ప్రజల్లో కనిపిస్తోంది. దీంతో డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద బుకింగ్స్ కోసం బారులు తీరుతున్నారు. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల వినియోగం పెరిగింది. దీంతో వాణిజ్య అవసరాలకు గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లు లేవని అంటున్న గ్యాస్ డీలర్లతో మరింత సమాచారం విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో చమురుకు సంబంధించి కానీ మరోవైపు గ్యాస్కి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మోదీ సర్కారు భరోసా ఇస్తున్నప్పటికీ ప్రజల్లో భయాందోళన అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఈరోజు కేంద్రం డొమెస్టిక్ సిలిండర్ మీద 60 రూపాయలు, మరోవైపు కమర్షియల్ సిలిండర్ మీద 115 రూపాయలు పెంచడానికి గల కారణం యుద్ధమే అంటూ సాకు చెప్తుందని చెప్పి ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కస్టమర్స్, గృహ వినియోగదారులందరూ కూడాను గ్యాస్లను బుక్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఈరోజు మనం విశాఖపట్నం ఏదైతే ప్రధానంగా దస్పల్లా హిల్స్ ప్రాంతంలో గ్యాస్ గోడౌన్ దగ్గర మనం ఉన్నాం. కమర్షియల్ సిలిండర్స్, మరోవైపు డొమెస్టిక్ సిలిండర్స్ కూడా ఇక్కడి నుంచి సప్లై ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను చేస్తుంటారు. దీనికి సంబంధించి కొంతమంది సప్లయర్స్ మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు డొమెస్టిక్ సిలిండర్లు ధర పెరుగుతుంది, లేదంటే బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోతాయి, ఇంకో పక్క యుద్ధం కారణంగా గ్యాస్ దొరకదేమనేటువంటి ఒక భయంతో కస్టమర్లు చాలా ఫ్రీక్వెంట్గా తొందరగా బుక్ చేసుకుంటున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? ప్రజలైతే ఆందోళన చెందాల్సిన పని లేదండి. ఎటువంటి ఓటీపీలు అందరికైతే మస్ట్ అడగవలసి వస్తుంది, అడిగేసి అందరికి ఇస్తున్నాం. గ్యాస్ కొరత అయితే ఏమీ లేదు. పైగా కొరత అనేది ఏంటంటే కమర్షియల్ పర్పస్గా కొరత వచ్చింది, అది మటుకు వాస్తవం. ఎందుకంటే అది ఇవ్వమని చెప్పారు, ఏంటంటే హాస్పిటల్స్కి, రెసిడెంట్స్కి వాటికి ఇస్తామని చెప్పారు, అంటే హాస్టల్ కుర్రోళ్ళ వాళ్ళకి. అంతవరకు అయితే కరెక్ట్. ఇది మటుకు అయితే కొరత అనేది లేదండి. అందరూ సప్లై చేయడానికి అన్నిటికి పూర్తిగా దీంతో ఉన్నారండి డీలర్లు. ఎవరికి రావాల్సిన స్టాక్ ఎటువంటి ప్రజలైతే ఎటువంటి అపోహలు నమ్మొద్దండి. అన్నీ బాగానే వెళ్తున్నాయి, అన్నీ అందరికీ సకోలంగా చేరుతాయి. కాకపోతే బుకింగ్ గ్యాప్ పెరిగిందండి. కొంచెం 5 రోజులు ఎక్స్ట్రా పెంచారు. 10% ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు డీలర్స్ వాళ్ళను. ఇప్పుడు డిఎస్ఓలు వాళ్ళు మనకు రావడం జరిగింది ప్రస్తుతానికి. అతను కూడా మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు కమర్షియల్ సిలిండర్కి ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది? ఎందుకు ధర కూడా పెరిగిన నేపథ్యంలో వ్యాపారస్తులు ఎలాంటి ఇబ్బందులు పడుతుంది? 3 days బట్టి సప్లై లేదండి, తక్కువ సప్లై చేస్తున్నారు. దానివల్ల కమర్షియల్స్ అన్న ప్రాబ్లం ఉంది. చిన్న టీ కొట్లలో హోటల్స్ వాళ్ళు అందరూ బంద్ చేశారు కమర్షియల్స్ లేక. కొంచెం కమర్షియల్ మీద ప్రాసెస్ చేస్తే ప్రాబ్లం చాలా ఇబ్బంది చేపడుతుంది. ఈ డొమెస్టిక్ పర్పస్ ఎలా ఉంది? డొమెస్టిక్ పర్పస్ ఓటీపీ ఉంటే కనపరంగా గ్యాస్ తీసుకుంటున్నారు, కస్టమర్ డమాయిన్ తీసుకుంటున్నారు ఓటీపీ. ఇప్పుడు ఎవరైతే డీలర్స్ కానీ లేకపోతే ఎవరైతే డెలివరీ బాయ్స్ కానీ బ్లాక్ మార్కెట్లోకి అమ్మేస్తున్నారని చెప్పి అంటున్నారు, ఇది నిజమా కాదు? అంత అవకాశం లేవండి అక్కడ. టీవీలో పేపర్లో తిరుగుతున్నారు కదండి, ఫోటోలు పెట్టుకొని ఎక్కడైనా తీసేయడానికి అవకాశం ఉంటేనే. అస్సలు ఏం లేదు, ఓటీపీ ఉంటేనే. సాయంత్రం అవ్వదికి మేమే పంచింగ్ చేయాలి. ఇలా ఓటీపీ కొట్టి ఇవ్వండి, ఇందులో వితరణ యాప్ ఇచ్చాడు. కస్టమర్ ఇంటికి వెళ్ళి ఓటీపీ కొట్టాలి నన్ను వస్తుంది. ఇది ఉదాహరణ చెప్తాను మీకు. ఇవ్వండి, డెలివరీ కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఉన్నది అనుకోండి, ఏదైనా ఒక బిల్లు కొట్టామనుకోండి పర్పస్, నాదే కొడతామండి, చూసి ఇంకా రాలేదు కావాలి వస్తే ఇది ఓటీపీ మొత్తం ఉన్నది, దాన్ని దీంట్లో రావట్లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కమర్షియల్కి అయితే మాత్రం ఇబ్బంది ఉంది, కానీ డొమెస్టిక్ ఎలాంటి ప్రాబ్లం లేదండి. ప్రాబ్లం లేదండి, డొమెస్టిక్ ఎటువంటి ప్రాబ్లం లేదండి. కావాల్సిన వాళ్ళు పంపించేస్తున్నారండి. ఓన్లీ కమర్షియల్కి మాత్రం చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అది ఖచ్చితంగా వీళ్ళు స్పష్టంగా డొమెస్టిక్ ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నామని చెప్పి కమర్షియల్ సిలిండర్లు అయితే మాత్రం ఆపడం మాత్రం వాస్తవం అని చెప్పి చిరు వ్యాపారస్తులు కానీ హోటలర్స్ కానీ కొంతవరకు ఇబ్బంది పడుతున్నమాట నిజమని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.